అలానే మిసేసరావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెటైర్స్ వేస్తూ ఉంటారు. పైగా కల్వకుంట్ల ఫ్యామిలీలో కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు అంటే ఇంకా ఎక్కువగా సెటైర్లు వేస్తూ ఉంటాడు. తాజాగా ఆయన వేసినటువంటి సెటైర్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి అని హరీష్ రావు కేటీఆర్ గారు ఇద్దరు తహదహలాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే జైలుకి వెళ్తే చాలు ముఖ్యమంత్రి అయిపోదామని చెప్పి కలలు కంటున్నారు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు సెటైరిక్ రూపంలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంతేకాదు జైలుకి వెళ్ళొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, జైలుకి వెళ్ళొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జైలుకి వెళ్ళొచ్చినటువంటి తాను ముఖ్యమంత్రి అయ్యాము కాబట్టి అదే తరహాలో ముఖ్యమంత్రి కావాలని చెప్పి హరీష్ రావు అలాగే కేటీఆర్ ఎదురు చూస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అయితే మరొక సందర్భంలో ఇంకోటి కూడా చెప్పారు. జైలుకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి అవుతారు అనేటువంటి సెంటిమెంట్ నిజమైతే కేటీఆర్ హరీష్ కన్నా కూడా ముందు జైలుకి వెళ్ళొచ్చింది కవిత. కవిత గారు సీఎం కావడానికి సెంటిమెంట్ పరంగా అవకాశం ఉంది, కానీ వీళ్ళిద్దరికి లేదు అనేటువంటి లాజిక్ కూడా రేవంత్ రెడ్డి గారు తీయటం జరిగింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మీట్ ది ప్రెస్ పెట్టారు. విలేకరులు అడిగినటువంటి అనేక అంశాల మీద ఆయన సమాధానాలు ఇచ్చారు. దాంతో ఈ సమాధానం కూడా ఇచ్చారు. తెలంగాణకి రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళిద్దరూ తహతహలాడుతున్నారు, జైలుకి వెళ్ళి వస్తే చాలు అనుకుంటున్నారు, అందుకే జైలుకి పంపించండి అని చెప్పి ప్రతిసారి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎప్పుడు ఏ విధంగా చట్టం శిక్షిస్తుందో అప్పుడే శిక్షిస్తుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కావాలని వాళ్ళని జైలుకి పంపించడం కానీ లేదా జైలుకి పంపించకుండా ఉండడం కానీ అలాంటివి ఏం జరగవు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని చెప్పి పివి నరసింహారావు చెప్పినటువంటి అంశాన్ని కోట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఈ ఇద్దరు గురించి బిర్లా రంగా అంటూ సెటైర్లు వేశారు. రాబోయేటువంటి రోజుల్లో జైలుకు వెళ్ళాలనేటువంటి కోరిక వాళ్ళిద్దరికీ ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా జైలుకి పంపించేటువంటి ఆలోచన ఉన్నటువంటి క్రమంలోనే ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారా, లేదంటే సెటైరిక్గా వేశారా, సెంటిమెంట్ పరంగా ఆయన్ని డ్యామేజ్ చేయడానికి వాళ్ళని ఆయన ఇలాంటి కామెంట్లు చేశారా? ఏం చేసినా సరే రేవంత్ రెడ్డి గారు ఒక లాజికల్గా చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి బిర్లా రంగాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జైలు పంపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి అది సాధ్యమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.